తమరు షహింషాని ప్రేమిస్తున్నారా? అందుకేగా నేను వారి బేగంనయ్యాను. నేను ఎప్పటికీ ఆ స్థానంలోనే ఉంటాను. నేను అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం కాదు. తమరు స్పష్టంగా సమాధానం చెప్పండి. మీరు నిజంగానే షహింషాని ప్రేమిస్తున్నారా లేదా? వారు నాకు చిన్ననాటి స్నేహితులు. కానీ నేను ఈ ప్రశ్న అడుగుతున్నది ఒక బేగంని కాదు, అలాగే షహింషా మిత్రురాల్ని కాదు. ఈ ప్రశ్నని నేను ఒక స్త్రీని అడుగుతున్నాను. నిజంగా తమరు షహింషాని ప్రేమిస్తున్నారా? ఆయన షహింషా కానప్పుడే ప్రేమించారా? లేక మీరు వారికి స్నేహితురాలు కానప్పుడు, బేగం కానప్పుడు కూడా ప్రేమిస్తారా? ఆ స్థితిలో కూడా వారిని అంతలానే ప్రేమిస్తారా? అప్పుడు కూడా వారి సంతోషమే మీ సంతోషం అని భావిస్తారా? చాలు చాలు చాలు, చాలా ఎక్కువ మాట్లాడారు జోదా బేగం. ఇంతటితో ఆపండి. నాకు జలాలంటే ఇష్టం. ఎంతగా ఇష్టపడుతున్నానో, ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో, ఎందుకు ఇష్టపడుతున్నానో ఇలాంటి ప్రశ్నలకు సంజాయిషి ఇవ్వవలసిన అవసరం నాకు లేదు. మీకు ఇవ్వక్కర్లేదు, నాకు నేను ఇచ్చుకోక్కర్లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. రమ్మని పిలిపించింది మీరే, బయటికి వెళ్ళమంటున్నది మీరే. సరేలేండి, నేను అలాగే వెళ్ళిపోతాను. కానీ వెళ్ళడానికి ముందు మీతో ఒక సంగతి తప్పకుండా చెప్పి మరీ వెళ్తాను. కోరుకోవడానికి, పొందడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది రుకయ్య బేగం. నిజమే. ఎంత తేడా అంటే మీకు జనాలకి మధ్య గల బంధమంతా. నా సంగతి పక్కన పెట్టండి. నేను ముందు నుంచి వారికి దూరంగానే ఉన్నాను. కానీ మీరైతే వారి చిన్ననాటి స్నేహితురాలు కదా. అయినప్పటికీ నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేకపోయారు. మీరు షహింషాని ప్రేమిస్తున్నారా లేదా అని. రుకయ్య బేగం, నాకైతే మీరు జవాబు చెప్పలేకపోయారు. కానీ కనీసం మీకు మీరైనా తప్పకుండా జవాబు చెప్పుకోండి. మీకు నిజంగా షహింషా అయితే ప్రేమ, లేక షహింషాకి బేగంగా ఉండడం మీద ప్రేమ? అరే ఇదేంటి ఉదయాన్నే ఇక్కడ ఇలా ఆడుకుంటున్నావు? మహామంగ గారు నిన్ను ఇక్కడికి పని చేయడానికి రమ్మన్నారు, ఆడుకోవటానికి కాదు. పద. కానీ అమ్మా, ఇక్కడున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అసలు ఎవరు కోప్పడరు. ఎవరో ఒకరు నేను కోప్పడే వరకు, శిక్ష వేసే వరకు పనిలోకి వెళ్ళనంటావా? పద, వెళ్ళి పని చేసుకుందాం. తనను ఆడుకోనివ్వు. ఇదేం పని చేసే వయసు కాదు, ఇది తను ఆడుకునే వయసు. తనని ఆడుకోనివ్వు. చిత్తం హుజూర్. కాసేపట్లో వంటశాలకు వచ్చేసే నువ్వు. ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏంటి అవతారం? మెడలో ఒక హారం లేదు, చేతులకి కంకణాలు గాని గాజులు గాని లేవు. హుజూర్, మేం కేవలం దాసీలం. మా లాంటి వాళ్ళ దగ్గర అలాంటి నగలు ఎలా ఉంటాయి? నువ్వొక పని చేయి, నాతో పాటుగా నా గదికొచ్చాయి. అక్కడ కొంచెం పనుంది. ఏంటలా చూస్తున్నావు మోతి? ఎంత సిగ్గులేనివాడు ఆదాం ఖాన్ జోదా. ఒక చిన్న పిల్లని కూడా చూడకుండా తనపైన కన్ను వేశాడు. అదే మాట మోతి, అసలు అలాంటిదేమీ కాకపోవచ్చుగా. లేదు జోదా, ఆదాం చూపులు, ఆలోచన రెండూ నాకు అనుభవపూర్వకంగా తెలుసు. చిన్నపిల్లైనా యువతైనా వాడి దృష్టిలో కోరిక తీర్చే వస్తువు లాంటిదే. వాడొక కామ పిశాచి. అలా చూడు, ఆ చిన్నపిల్ల వెనకాలే వెళ్తోంది. కాసేపు కిందటే వాళ్ళ అమ్మతో ఏం చెప్పాడంటే, ఇంకా చిన్న పిల్లి ఆడుకొని అన్నాడు. మరిప్పుడు స్వయంగా వాడే ఆ పిల్లని ఎందుకు తీసుకెళ్తున్నట్టు? ఏమైంది రాజావారు?
మీరింకా మీ గాలిపటాన్ని ఎగరవేయలేదా? అసలు ఇది ఇవాళ ఎగరదేమో అనిపిస్తుంది షెహన్షా. గాలి చాలా వేగంగా వీస్తోంది. గాలి అనుకూలంగా లేనప్పుడే గాలిపటం ఎగరవేస్తే అది గొప్పతనం రాజావారు. సెహన్షా ఇంత పెద్ద సామ్రాజ్యపు బాధ్యతల్ని ఎలా నిర్వహిస్తున్నారో ఇప్పుడే నాకు అర్థమైంది. గాలిపటం దారాన్ని అంత చక్కగా పట్టుకోగలిగినప్పుడు ఏ పనైనా అంత చక్కగా చేయగలరు కదూ. ఇదిగో రహీం, రహీం సరిగా పట్టుకోండి, గాలిపటం కిందకు వచ్చేస్తుంది. రహీం, మీ ధ్యాస అంతా దారం మీదే ఉండాలి. తమరి ధ్యాస ఏ మాత్రం మళ్ళినా గాలిపటం తెగిపోయి కింద పడిపోవచ్చు. అర్థమైందా? బ్రహ్మాండం జోధా బేగం. గాలివాటం గురించి మీకు చాలా చక్కగా తెలుసు. మీకు పక్షులంటే కూడా చాలా ఇష్టమని తెలిసిందే. తమరు నన్ను అలా ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే పక్షులన్నింటినీ అక్కడ వదిలేసి మా దగ్గరికి ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తున్నా. అయితే వాటికంటే మా మీద ఇష్టం పెరిగి మాతో ఏదైనా మాట్లాడడానికి వచ్చి ఉండాలి. అందువల్లే ఈ సాకు పెట్టుకుని మా దగ్గరికి వచ్చారు. మీ ఊహలు రెండూ సరైనవి కావు. అంతేకాకుండా నేను తమకి బేగంని కదా. తమరితో మాట్లాడడానికి నేను సాకులు వెతుక్కోవాల్సిన అవసరమేముంది? చెప్పండి, మీరేం చెప్పదలిచారో చెప్పండి. నేను తమతో ఏం చెప్పదలిచానంటే బక్షీబానుని. చాలు జోధా బేగం. బక్షీబాను మీకు ఆడపడుచైతే ఆవిడ ఒకప్పుడు మాకు చెల్లెలు. ఆ రోజు దర్బారులో తనకు శిక్ష విధించమని మిమ్మల్ని ఆదేశించిన వాడిని తనకు ఒక అన్నగా మేం కూడా శిక్ష విధించాం. తీర్పు చెప్పడంతో పాటే ఆ వ్యవహారం ముగిసిపోయింది. దయచేసి మీరు మా గాయాల మీద కారం చల్లటం మానుకోండి. షహిన్షా, నేను తమతో ఏం చెప్పదలిచానంటే. జోధా బేగం, మేము చెప్పాంగా ఈ వ్యవహారంలో మాట్లాడేది లేదని చెప్పాం. అలాగే మీరు బక్షీబాను గురించి ఆలోచించడం మానుకోండి. చిన్నమ్మ మళ్ళీ గాలిపటం కిందకొచ్చేస్తోంది. హాయల్లా, ఎంత అందం ఇచ్చావయ్యా నాకు. ఏ నగ పెట్టుకున్నా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జావేదా, ఇంకా ఆపు. నేను నువ్వలా చూసుకోకు. నీకు నువ్వే దిష్టి పెట్టుకుంటావా? హాయల్లా. ఆదాబ్. ఆదాబ్. సరే చెప్పు, ఏం పని మీద వచ్చా? సుబేదార్ అయ్యగారు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు. అలాగా, సరే గాని నాకు సంగతి చెప్పు. నేను చూడ్డానికి ఎలా ఉన్నానో చెప్పు. మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ సంగతి నాకు తెలుసు. ఒకవేళ మా ఆయన రంగు కూడా నాలాగే తెల్లగా ఉండి ఉంటే ఎంతో బాగుండేది. వారికి వాళ్ళ అమ్మగారి పోలికలు వచ్చాయి. అందుకనే ఆయన రంగు కొంచెం చామంచాయి. కానీ నేనేం చేయను, ప్రేమించినప్పుడు అలాగే కదా జరుగుతుంది. మనసు పడ్డాను ఆయన పైన. అరుగు రానే వచ్చారు మా సుబేదార్ గారు. ఇదిగో, ఇది నీకోసమే. ఇది నాకా? తీసుకోమ్మా తల్లి, అంత ప్రేమగా ఇస్తున్నారు కదా. శుక్రియా. మీరిద్దరూ చాలా మంచివారు. నీకెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు. ఉం? ఆదాబ్. నువ్వు నన్ను అలా చూస్తున్నావెందుకు? మీకు దిష్టి తగులుతుందేమోనని ఆలోచిస్తున్నాను. మీరు ఎంతో స్వచ్ఛమైన మంచి ప్రవర్తన గల భర్త కదూ. ఒక చిన్న పిల్ల మీద మీకెంతో దయా జాలి ఉన్నాయి. ఈ పాటికి మనకో బిడ్డ పుట్టి ఉంటే ఆ బిడ్డకి దాసి వయసే ఉండేది.
నువ్వు ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతావు. నాకు ఇంకా అంత ఎదిగిన సంతానం ఉండేంత వయసు రాలేదు. అంతేకాకుండా ఈ దాసి మరీ అంత చిన్నపిల్లేం కాదు. నేను ఒప్పుకోను. బాగా చూడండి, తను చాలా చిన్నపిల్ల. హా, ఆ విషయాన్ని వదిలేస్తావా? అలాగే వదిలేస్తాను. మరి నేను మీ గురించి మాట్లాడొచ్చా? మిమ్మల్ని మంచివారు అనొచ్చా? అందుకే మీరు నా హారాన్ని ఆ దాసికిచ్చినా కూడా నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. మీ జాలి గుణాన్ని చూసి నా కళ్ళల్లో నీళ్లొచ్చాయనుకోండి. ఆ హుదా దయ వల్ల అందరికీ మీలాంటి భర్తే కావాలి. ఒక చిన్న పిల్ల మీద మీరెంతో జాలి దయ చూపించారు. మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఇంకొన్ని రోజుల్లో జలాల్ పుట్టినరోజు వస్తోంది. భవనంలో ఎన్నో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. నా ఉద్దేశం ఏమిటంటే ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా ఉండాలంటే ఆ ఆనందంలో దుఃఖ ఛాయలు కనుమరుగైపోవాలి. ముందేమో రుకయ్య బేగంకి గర్భస్రావం జరిగింది. ఆ తర్వాత జోధా బేగం నడ్డు పెట్టుకుని జలాల్ ఆశలకి అడ్డుకట్ట వేశారు. అందువల్ల నేను కోరుకునేది ఏమిటంటే జలాల్ గతించిన రోజుల దుఃఖాన్ని పూర్తిగా మర్చిపోయి రాగల భవిష్యత్తు కాంతుల్ని ప్రశాంతంగా అనుభవించాలని. మహారాణి గారితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మీరేం సందేహించకండి, ఏర్పాట్లలో ఎలాంటి లోటు ఉండబోదు. రుకయ్య బేగం, నేను ఆశిస్తున్నదేమిటంటే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మీరు జలాల్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేస్తారని. దాని గురించి మీరేం కంగారు పడకండి. నేను ఎలాంటి లోటు రానివ్వను. అన్నట్టు మీరంతా ప్రతి ఏడాదిలాగే షెహన్షా గారికి ఇష్టమైన కానుకల్ని ఇవ్వండి. నిస్సందేహంగా అన్ని ప్రతి ఏడాది జరిగినట్టే జరుగుతాయి. ఒకే ఒక తేడా ఉంటుంది. ఈ ఏడాది బక్షిబాను వేడుకల్లో పాల్గొనబోదు. కానీ వదిన గారు, మహారాణి గారు సరిగ్గానే చెప్పారు. ఈ ఉత్సవం మనం షెహన్షా గారు సంతోషించడానికి చేస్తున్న ఉత్సవం. బక్షీబాన్ ఇందులో పాల్గొన్నట్లయితే అది షెహన్షా గారికి ఆందోళనకరం కావచ్చు. పైగా నాకు తెలిసినంత వరకు జలాల్ బక్షీబాను రావడానికి కొంచెం కూడా ఇష్టపడడు. కానీ అత్తయ్య గారు, షహన్షా గారు బక్షీబానుని మన్నించారు కదా. లేదు సలీమా బేగం, బక్షీబాను మన్నించడానికి అర్హురాలు కాదు. నేను చెప్పింది చెప్పినట్టే జరిగి తీరాలి. మా ఆదేశాల్ని పాటించాల్సిందే. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు అస్సలు సంతోషంగా లేదు జావీదా. నేను చెప్పేది వింటే మీరు కూడా సంతోషంతో గెంతులేస్తారు. ఆకాశం నుంచి బంగారంగాని కురుస్తోందా? అంతకన్నా గొప్ప సంగతి అత్తయ్య గారు, ఇవాళ నేను మీ అబ్బాయిలో వేరొక రూపం కూడా చూశాను. ఎంతో మంచి మనసు. మీకొకటి తెలుసా, వారికి పిల్లలంటే చాలా ఇష్టం. హాయ్ అల్లా, ఇలా పొగిడితే వారికి నాదిష్టే తగిలేలా ఉంది. ఆ పిల్ల వంక ఆయన ఎంత ప్రేమగా చూశారో. ఎవరా పిల్ల? తస్లీం, అదే ఆ దాసి కూతురు. ఆ పిల్ల మెడ బోసిగా ఉండడం చూసి వారు కంటతడి పెట్టబోయారు. దాంతో ఆయన ఎంతో విలువైన నా హారాన్ని ఆ పిల్లకిచ్చేశారు. ఎంత ప్రేమగా చూశారంటే తనని పొందే అంత ఆశగా చూశారు తెలుసా. నీ ఉద్దేశం ఏంటి జావీదా? ఆదాం పొందాలనుకుంటున్నది ఏమిటి? అది అత్తయ్య గారు మా విషయంలో పొందడం గురించి అయ్యుండొచ్చు. నాకేమనిపించిందంటే ఇప్పుడు నాకు చంటి బిడ్డ అవసరం అని వారికి అర్థమైనట్టుంది. హయల్లా, మా వారు నన్ను ఎంత బాగా చూసుకుంటారో కదా. ఆ పిల్ల చూడ్డానికి ఎలా ఉంటుంది? అచ్చం నాలాగే చాలా అందంగా ఉంది. మంచుగడ్డలాగా తెల్లని తెలుపు అత్తయ్య. ఇంకా ఆదామేమో ఆ పిల్లని ఎంతో శ్రద్ధగా చూశాడన్నమాట. ప్రేమగా చూశారు. ఎలా అంటే ఒకప్పుడు నన్ను చూసినట్టే చూశారు. ఇప్పుడు నువ్వు నన్ను కొంచెం శ్రద్ధగా చూడు జావీదా. ఇప్పుడు నేను నిన్ను చూస్తున్న చూపుల్లాగా చూశాడా? అంటే మీకు నేను చెప్పిన మాటలు అసలు నచ్చినట్టు లేవు. షాబాష్, జీవితంలో మొదటిసారిగా నువ్వు తెలివిగా మాట్లాడావు. నిజంగానా? ఇక వెళ్ళు, నీ ఆలోచనంతా సేమియాల మీద పెట్టుకో. అవును, నేను ఎంతో శ్రద్ధగా సేమియా పాయసం చేస్తాను. ఇవాళ ఎంతో ఆనందకరమైన రోజు. ఇక చూసుకోండి, సేమియా పాయసం ఎంతో రుచిగా ఉంటుంది.
అయినా అంత చిన్న వయసులో ఉన్న దాసీ పిల్లకి ఒక హారం కానుక్క ఇచ్చాడంటే దాని వెనుక ఆదాం ఖాన్ ఉద్దేశం ఏమై ఉంటుంది? మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా? అడుగు. మీకు అసలు శత్రువు ఎవరు? షహన్షా జలాలా లేక జోదా బేగమ్మా? షహన్షాని జోదా బేగంని వేరు చేస్తే మీకు ఆ రాజసింహాసనం దక్కదు కదా. అందులో రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ కనిపించడం లేదు. మరి మీరు ఆ పని ఎందుకు చేసినట్టు? అది నీకు అర్థమయ్యే విషయం కాదులే. నాకు ఏ వాగ్దానం చేశారో కేవలం అది నా ఒక్కడికే తెలుసు. ఆమేరుని అక్కడి రాజకుమారి జోధాని. చుప్తే ఖాన్ చెప్పిన దాంట్లో సందేహించవలసిందేమీ లేదు. ఆ మేరు రాజకుమారి అత్యంత సౌందర్యవతి. ఆమెరు మీకే సొంతం. ఒకవేళ రాజకుమారి జోదా కూడా మీదే కావచ్చు. నాకు తెలిసే అందగత్తె మాత్రమే గాక చాలా తెలివైంది కూడా. జోధా. పేరులో కూడా ఏదో ప్రత్యేకత ఉంది. ఏమన్నావు నువ్వు? జోధాకి నిశ్చితార్థం అయిపోయిందా? ఎవరితో? భానుపురం యువరాజు సూర్యభాన్ సింగ్తో. సూర్యభానుడా? అప్పుడు అవకాశం దొరకగానే ఆ సూర్యభానుడి తల నరికి పారేశాను. జోధా ముగ్గురు అన్నయ్యల్ని కారాగారంలో ఉంచాను. నేను జోధాని నా బేగం చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. జోధా కేవలం నాకు మాత్రమే బేగం అయి ఉండేది. ఈ వార్తలో సందేహం లేదు. షహన్షా జోదాని పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళేదో జలాల్ అంత పని ఎలా చేస్తాడో అని జలాల్ తానే జోధాని పెళ్లి చేసుకున్నాడు. చివరకు నేను అతని వితంతు చెల్లెలు బక్షిబానుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇది నన్ను నిత్యం రగిలిస్తున్న సంఘటన. ఆ తర్వాత ఆమెరు వెళ్ళాక నాకు తెలిసింది, ఒక హకీం చెప్పిన ప్రకారం ఆ మందు ఎవరి వ్యాధినైనా నయం చేయడమే కాదు, వ్యాధిగ్రస్తుని చేస్తుందని. నేను నా ఎత్తుగడ వేశాను. నేను సఫలం అయి ఉండేవాణ్ణి. జలాల్కి జోధాకి మధ్య అడ్డుగోడలు ఏర్పడనున్న ఆ తరుణంలో నేను ఆ పన్నాగమంతా తలకిందులైపోయింది. నేను అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. ఇప్పుడు నాకు అటు జోధా లేదు, ఇటు మొఘలాయి సామ్రాజ్యం సుబేదారు పదవి లేదు. అంటే ఇక మీరు ఆగ్రాకి తిరిగి వెళ్ళరా? అది కాలం నిర్ణయిస్తుంది. హెచ్చరిక! బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ వేం చేస్తున్నారో! మొఘలాయి సామ్రాజ్యం జిందాబాద్! 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 ప్రస్తుతం మీ మధ్యలో కొందరు గతంలో ఎన్నో యుద్ధాలకు వెళ్లిన వారు ఉన్నారు, యుద్ధం చేశారు. అయితే మరికొంతమంది తొలిసారిగా యుద్ధ రంగంలో కాలు పెట్టనున్నారు. కానీ ఒకసారి తీసుకున్న నిర్ణయం సదా కొనసాగుతూనే ఉంటుంది. అదేమిటంటే, మీరందరూ మొఘలాయి సామ్రాజ్యపు సైనికులు అన్నది. మా సైనికులు ఏనాడు ఓడిపోలేదు, అలాగే మాకు కూడా విజయమే కావాలి. అయితే ప్రస్తుతం నా మనసులో తలెత్తిన ప్రశ్న మీ అందరినీ అడగవలసి ఉంది. ఇవాళ మిమ్మల్ని ఆ ప్రశ్నే వేయబోతున్నాం. మీ అందరి దృష్టిలో ముఖ్యమైనది ఏమిటి? యుద్ధంలో శత్రువుల నెత్తురు కళ్ళ చూడటమా, లేక కొన ఊపిరి దాకా పోరాడమా? పొరపాటు. మేం మీ అందరినీ కూడా బలి చేయకూడదు. మీ అందరినీ మొఘలాయి సైనికులుగా ఎంచుకోవడం అయింది. గొప్ప శిక్షణ ఇవ్వబడింది, అలాగే చాలా ఆయుధాలు ఇవ్వబడ్డాయి. అయితే మీరు అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవడం మాకిష్టం లేదు. మొఘలాయి సైన్యంలోని ఏ ఒక్క సైనికుడి ప్రాణం తేలిగ్గా వృధా చేయగల చౌక వస్తువు కానే కాదు. మొఘలాయి సామ్రాజ్యంలోని ప్రతివారు పాలనని అన్ని వేళలా పరిరక్షించాలి. దాని శత్రువుల నెత్తురు కళ్ళ చూడాలి. కానీ మేం కోరుకునేది ఏమిటంటే, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు మీ శత్రువుల కళ్ళల్లో భీతిని పుట్టించేలా వ్యవహరించాలి. శత్రుదేశ ప్రజలు, వాళ్ళ స్త్రీలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వృద్ధులు శత్రువులు కారు. అందుకని మేము చెప్పేది ఏమిటంటే, ఎన్నడూ ఏ అమాయకుడి మీద కూడా కత్తి దుయ్యకూడదు. మాకు కేవలం రాజ సైన్యమే కాక తెలివైన సైన్యం కూడా కావాలి. అంటే మేము చెప్పేది ఏంటంటే, మీరు మీ శత్రువుల గుండెల్లో పుట్టించే భయం కారణంగా వాళ్లకు నిద్రపోతున్నప్పుడు మనశ్శాంతి ఉండకూడదు. కానీ మీ మిత్రుల మనసుల్లో వాళ్ళ నిస్సహాయుల
మనసుల్లో మీరు ఎలాంటి స్థానం సంపాదించాలంటే వాళ్ళు నిర్భయంగా జీవించాలి. మొఘలాయి సామ్రాజ్యం